నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై అయితే నివేదికలు సిద్ధం చేస్తూ ఉంది. ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు ఈ పథకానికి అర్హులు, బస్సును ఉచితంగా ఎక్కాలి అంటే ఏం చేయాలి, దీనికి టిక్కెట్ను ఎలా ఇస్తారు అనేటటువంటి వివరాలను మొత్తాన్ని తెలుసుకుందాం. మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా మీరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ పథకం గురించి ఆల్రెడీ ఇదే పథకాన్ని ప్రస్తుతం కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. ఈ పథక సాధ్య అసాధ్యాలను గురించి పరిశీలన కోసమైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు పంపించారు. ఈ పథకం యొక్క సాధ్య అసాధ్యాలపైన నివేదికలు తీసుకురమ్మని. ఇక్కడ మనం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కానీ చూసినట్లయితే ఇక్కడ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారు అన్నట్లయితే మనకి పల్లెలు ఉంటాయి. పల్లెటూర్లలో వచ్చేసి మనకు వచ్చేటటువంటి పల్లె వెలుగు బస్సులతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలకైతే ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకు సిటీస్లో చూసినట్లయితే ఇక్కడ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఈ సిటీస్లో అయితే సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇదే విధంగా ఇప్పుడు మనకి ఏపీలో కూడా పల్లెటూరుల్లో అంటే విలేజెస్కి వచ్చేటటువంటి పల్లె వెలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తారు. అదేవిధంగా సిటీస్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ ఏరియాస్లో ఉండేటటువంటి సిటీ ఆర్డినరీ బస్సుల్లో మనకైతే ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు. ఈ ప్రయాణ సమయంలో ఎవరైతే కండక్టర్ ప్రయాణికుని దగ్గరకు వచ్చి టికెట్ అని అడిగిన టైంలో మీరైతే మీ యొక్క ఆధార్ కార్డుని చూపించవలసి ఉంటుంది కండక్టర్కి. ఈ ఆధార్ కార్డులో మస్ట్ అండ్ షుడ్గా మీ యొక్క అడ్రస్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినదై ఉండాలి. అలా ఉంటే మాత్రమే మీరు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి అర్హులు. ఆ సమయంలో కండక్టర్ గారు మీ ఆధార్ కార్డును చూసిన తర్వాత మీరు ఎక్కడి వరకు అయితే ప్రయాణం చేయదలుచుకుంటున్నారో అక్కడ వరకు మీకు ఒక టికెట్ని అయితే ఇస్తారు. ఆ టికెట్కి మీరు ఎటువంటి రుసుము అంటే ఎటువంటి ఛార్జీ అయితే మీరు చెల్లించవలసిన అవసరం లేదు. దానిలో అయితే వాళ్ళు టికెట్ ఛార్జీ అయితే సున్నాగా ఉంటుంది. ఈ మీకు ఇచ్చినటువంటి టికెట్లకు సంబంధించినటువంటి ఛార్జీల మొత్తాన్ని వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ఒక లిస్టు రెడీ చేసుకుని ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్కి అయితే అప్లై చేసుకుంటారు. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలకు 250 కోట్ల రూపాయలు అయితే ఆర్థిక భారం పడుతున్నట్లు ఈ రాష్ట్రాలలో నివేదికల్లో అయితే కనుక్కున్నారు అధికారులు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం రోజువారీ ఆర్టీసీ ప్రయాణ సర్వీసులు కానీ చూసినట్లయితే బస్సు ఎక్కేటటువంటి ప్రతి 100 మందిలో 40 మంది మహిళలు, 60 మంది పురుషులు ఉన్నారు ప్రస్తుతానికైతే. ఒకవేళ ప్రభుత్వం అనేటటువంటిది ఈ ఉచిత బస్సు పథకం అనేది ఇంప్లిమెంటేషన్లోకి తీసుకువస్తే ఈ 40%గా ఉన్నటువంటి మహిళల ప్రయాణ సంఖ్య 60%గా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని అయితే ప్రభుత్వ వర్గాలు దీనిపైన చర్చలు జరుపుతూ ఉన్నాయి. దీనిపై ఈ రోజున సోమవారం అసెంబ్లీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ అనంతరం ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15వ తేదీ నుండి మన రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ఆల్రెడీ మంత్రి గారు అయితే మనకు తెలియజేస్తున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.